తేలిక తీసిపారి. ఆ కాలేజీలో సీటు సంపాదించడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అక్కడ పెద్ద పెద్ద ఆఫీసుల పిల్లలకు, లక్షాధికారుల పిల్లలకు మాత్రమే ప్రవేశం ఉంటుందట. అవునా? అలా అయితే మరి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కదండి. అవును, ఇది జాయిన్ చేయడానికి ₹1,00,000 దాకా ఖర్చు అవుతుంది. అమ్మో, ₹1,00,000? అంత డబ్బు మన దగ్గర లేదుగా. డబ్బు లేదని మనల్ని వెతుక్కుంటూ వచ్చిన అవకాశాన్ని వేసుకుంటామా? ఎలాగైనా సరే అందులో చేర్పించాలి. అందుకే లంచాలు తీసుకోండి అంటే నా మాట విన్నారా? సరే అయితే ఏం చేద్దాం? ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. లేరండి రండి. మీ సొంత ఊర్లో మీ నాన్నగారి పేరు మీద ఎక్కడ పొలం ఉందిగా, అంటే అది అమ్మేసి మనం వాడుకుంటున్నాం. అమ్మ పేరు మీద ఉన్న ఆ పొలం కూడా అమ్మేస్తే బాగుంటుందా? ఏమండి, ఆయన 5 అమ్మాడు, మనం అక్కడ అమ్మితే తప్పే కోసం స్వార్థం కోసం అమ్మలేదు, కేవలం నా చదువు కోసం అమ్మేశారు. నీ బోర్డు చదువు కోసం అంత మీదుగా మన వాడి కోసం అమ్మితే తప్పే లేదు. అమ్మేది చెప్పండి. ఈ నిజమే అనుకో, పోతాయింది ఎలా అడగడం? వెళ్ళి మీ నోటితో అడగండి. నా నోటితో నేను అడగలేను. మరి టీచర్ ఎక్కడతారు? ఎప్పుడో చోట అప్పు చేస్తాను. చాలా ఊరుకోండి. అప్పు చేస్తే ఎలా తీరుస్తారు? అదే మరొకడైతే చెప్పా పెట్టకుండా పొలాన్ని అమ్మేసి కాగితాలు పట్టుకెళ్ళి చేతిలో పెట్టేవారు. నాన్న సంతకం పెట్టు అని. పూర్తిగా లోక జ్ఞానం లేని మనిషండి, ఎలా బ్రతుకుతాడో ఏమిటో. ఏమండి 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 మీరు ఆలోస్తున్నావు? వెళ్ళండి వెళ్ళండి. నానా నానా నువ్వే నాన్న? అయ్యో అదే మామయ్య గారు. ఇంకెవరు పిలుస్తాం చెప్పండి. అవునా మామయ్య గారు, పాపం మీ అబ్బాయి గారికి మీతో ఎంత అవసరం ఉందో ఏమిటో కాస్త కలపండి మామయ్య గారు. ఏమీ లేదు నాన్న, మన వాడికి కాలేజీలో సీట్ వచ్చింది, ₹1,00,000 దాకా కట్టాలి. అయితే ఏం చేద్దామరా? అదేనా మీకు ఇష్టమైతేనే? ఏమంటో ఏమిటో నచ్చడు డబ్బు అవసరం, అమ్మకు తప్పదని తెగేసి చెప్పండి. తెగేసి చెప్పలేడు కాబట్టి వీడు కొడుకాడు. ఇది మా ఇంటి వ్యవహారం. మర్యాద మాట మర్యాద అనవండి. ఎంత మీ ఇంట్లో ఒప్పుకున్నా వాళ్ళతో ఎవరు ఒప్పుకోరు. మా తాత ఊరుకో. లేకపోతే ఏంటండి? కాదు బాబాయ్, అవసరం వచ్చిన తర్వాత అమ్మకు తప్పదు కదా. అస్తం తప్పలేదా? నీ చదువు కోసం 5 ఎకరాలు అమ్మలేండి, మనోడు చదువు కోసం ఎకరం అమ్మడం తప్ప. అదంతా మా ఆయన చదువు కోసం అమ్మేశారా? లేకపోతే వాడు ఏమైనా పీకాడుకున్నావా? కానీ తొందరగా వీళ్ళకి ముండల్లో వేసుకొని కురువు పాకలు తిరిగేవాడు. చిచ్చి కొద్దిగా సంస్కారం లేదు మంచి బాబా. మామగారు సంస్కారం గురించి నీ దగ్గరే నేర్చుకోవాలి. పతివ్రత పరవణం వండితే చల్లారడా తెల్లారిందండి. సంస్కారం సంస్కారం నీ దగ్గరే నేర్చుకోవాలి. మళ్ళీ ఎలవై చెప్ప కొడుకు పాడలు బయటకు కంటేసి మంచి చేస్తారు మధ్యలో. అరే వీళ్ళు ఎంత మీరు ఇల్లు ఖాళీ చేయవలసిందే. అరే ఎంత మీరు ఇల్లు ఖాళీ చేయాలి. అబ్బాయి విఫలంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలి చెప్పు? ఎక్కడికి వెళ్తారో నాకు తెలియదు. 1వ తారీఖు వచ్చేలోపు ఇల్లు ఖాళీ చేయవలసిందే. అప్పుడు దాకేందుకు నీ బోర్డుగా పక్కన ముందే ఖాళీ చేస్తాం. అంతా నువ్వు ఊరుకో. లేకపోతే ఏమిటో ఆవిడ ఎలా ఉన్నా
ఖాళీ చేయకూడదని నిర్ణయించుకున్నాం. బాబాయ్ అడుగుతుంది పొలం గురించి. ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే మన కష్టాలు తీరేవు. సిగ్గు లేకుండా ఇది అమ్మడానికి సిద్ధపడ్డవాళ్ళు మాట. అది అమ్మడం నాకు బాగానే ఉండదు. ఆ మాట ముందే అడవాలి. రేపు మనం చస్తే ఇంత కన్న ముందు కూడా పెట్టవాలి. ఏం చేయమంటావు? అమ్మవాడిని ఖచ్చితంగా చెప్పాలి. అలా చెబితే నన్ను బ్రతికిస్తారా? పొలం పోతున్నందుకు నాకు బాధ లేదు. నా కొడుకు నన్ను నాన్న అని పిలిచి ఎన్ని రోజులైందో తెలుసా? వాడి పిల్లానికి జడిసి నన్ను నాన్న అని కూడా పిలవలేకపోతున్నాడు నా కొడుకు. ఈరోజు వాడి అవసరం కోసమైనా అలా పిలిచాడు. అది చాలురా నా జన్మ ధన్యమైపోవడానికి. ఈ రోజు స్థిరాస్తం వేసి నీ కొడుకు నీ మనవని చదివిస్తాడే, రేపు నీ మనవని నీ కొడుకుని చూస్తానని ధ్యానం చేయరా. ఏం చెబుతాం? కొడుకు అంటే జ్ఞాపకం. ఎల్లారు చేస్తే నలిగిపోయిన బట్టలతో ఏదో సమస్యలతో ఉన్నాయి. సమస్యలు ఎవడగలేవురా? డబ్బులు చెట్లు కాసిన సమస్యలు అలాగే ఉంటాయి. కనీసం నీ మనల్ని చూడకుండా ఎలా ఉండగలిగేవరా? వీడు ఉత్తరించాడు, వాళ్ళు ఉత్తరిస్తారు. నీ కోడలను హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఈ పరిస్థితుల్లో నువ్వు వాళ్ళని ఆదుకోకపోతే నీకు అర్థం ఉండదు. కొడుకుని పుట్టిన పాపానికి ఏడవని రోజు లేదు. నేను నిజంగా నీకే పుట్టారా? నీకు పుణ్యములకు కానీ నువ్వేం చేస్తావు? నేను నీ కొడుకు పుట్టినందుకు నా పైన నా భార్య బిడ్డలు ఏం చేస్తారు? నాన్న తాత ఎక్కడ ఉన్నారు? మనల్ని ఎందుకు ఇలా వదిలేస్తారని వాళ్ళకి సమాధానం చెప్పలేక తప్పు చేసిన వాళ్ళు తలదించుకోవాలి. ఈ రోజు అమ్మ ఎక్కడ ఉందంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్పరు. నీ మూర్ఖత్వానికి సాక్ష్యంగా, నా అసమర్థతకు నిదర్శనంగా నా భార్య చచ్చిపోయింది. చచ్చిపోయింది నాన్న. నా బాధ పిల్లలు అలాగ సమయాలలో చేర్పించి బాగా అలసిపోయి జీవితంతో పోరాడి బాగా అలసిపోయాను. నాకు విశ్రాంతి కావాలి. నీకు అందరంత దూరం వెళ్ళిపోవాలి. నా చివరి కోరిక ఒకటి తీరుస్తావు కదా? నేను చచ్చిపోయిన తర్వాత నా తలకొలువు నువ్వే పెట్టాలా? తీరుస్తావు కదా?
పెద్ద కంపెనీలో మేనేజర్ అని ఎంత గొప్పగా చెప్పుకుంటారో తెలుసా? చాలండి, వాడు మీకేనా కొడుకు, నాకేమి కాడా? వాడు మరి ఎవరు కొడుకును? ఇంతకాలం వాడి కోసం ఎంతో శ్రమించాడు. ఇప్పటికైనా మీరు ఉద్యోగం మానేయచ్చుగా. పిచ్చి శాంత, ఈ గుమస్తాగాడని వాడు చదివించి మన సుఖాన్ని మన సంతోషాన్ని వాడి కోసం త్యాగం చేసి మన కన్న కళని నిజం చేస్తూ వాడి చెట్టంత ఎదిగి మన ముందే మన కళ్ళనంత ఎత్తులో నిలబడితే ఆ ఊహతోనే నా మనసు పులకరించిపోతుంది. నేను మన బాబుని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తాను. వాడికి లడ్డూలు అంటే ఇష్టం. నువ్వు లడ్డూలు తయారు చేయు, నేను స్టేషన్కి వెళ్ళి మన బాబుని తీసుకొస్తాను. మర్చిపోయాను, నేను చేస్తాను. మీరు వెళ్ళి బాబుని జాగ్రత్తగా తీసుకురండి. త్వరగా వెళ్ళండి. శాంతా, మన బాబుని తీసుకురావడానికి స్టేషన్కి వెళ్తున్నాను. నీ నాడు పెద్ద కంపెనీలో మేనేజర్ ఉద్యోగం వచ్చిందా? తెలీదా? తెలీదని చెప్తే నీకు కాదా? అప్పుడే మీ వాళ్ళంటే ఎంత వచ్చేసిందా? తెలుస్తూనే ఉంది. అలా ఉన్నదే ఎలా ఉన్నాడు? నిక్షేపంగా ఉన్నాడు. వాడు బొమ్మలోకి వస్తే ఏమిటి ఆడుతుందో ఏమిటో ఇది. ఏ డబ్బు కోసం వచ్చాడు? కూడా రావాలి. వాడిని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. నువ్వు కంగారు పడుకో, నన్ను కంగారు పడుకో. అసలు ఏమిట్రా? ఒకసారి కోడలు చూసి వస్తాను. లేదు, ఎప్పుడు రావాలి? అన్నారు కదా. నీ కోడలు ఇంటి దగ్గర లేదు నాన్న, మరి ఎక్కడుంది? హాస్పిటల్లో ఉంది. అసలు ఏమైందిరా? ఏం జరగలేదు కదా? ఏం జరిగిందో చెప్పు. నువ్వు చెప్పే మాట విని తట్టుకునే శక్తి నాకు లేదుగా. ఏం జరగలేదు కదా? ఈ మధ్యలో తరచు నీరసంగా ఉంటుంటే గేమిటని అడిగితే నేను ఎక్కడ బాధపడతానేమో మా అమ్మారు లాంటి ఆ చెప్పులు కడుపులో పెట్టుకొని నవ్వుతూ తిరిగేది. పడుకుంటే హాస్పిటల్ తీసుకువెళ్ళాను. వెంటనే ఆపరేషన్ చేయాలి, ₹1,00,000 ఖర్చు అవుతుంది. లేకపోతే నీ భార్య బ్రతకదన్నారు. నా రక్తం అమ్మకి వచ్చిన డబ్బు దాని దహన సంస్కారాలకే సరిపోతుందంటే బాబాయ్. లక్ష్మీపతి శబా, నీ కొడుకును పెళ్లి చేసుకుని వాడి ద్వారా నిన్ను నమ్ముకుని మహాలక్ష్మిలా ఈ గుమ్మంలో అడుగు పెట్టవలసిన ఈ ఇంటి ఇల్లాలి ఏం ప్రతిపత్తించి ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో ఈ అసమర్థుడి జీవితంలో అడుగుపెట్టిన నా భార్య కోరిన మొట్టమొదటి కోరిక ఏమిటో తెలుసా బాబా? కేవలం నన్ను రక్షించండి అని. ఆ భార్యను నేను ఎలా రక్షించుకో, దానికోసం నేను చేయని ప్రయత్నం లేదు. ఈ రోజు నా భార్య హాస్పిటల్లో చావు బ్రతుకులతో కొట్టుకుంటుంది. నా భార్యను రక్షించాలన్నా కోడల్ని పని మనిషిగా కూడా చూడలేని నువ్వు మనిషివా? మనిషిని మనిషిగా చూసేవాడేరా మనిషి. ఇలాంటి వాడు కాదురా. వెళ్ళరా వెళ్ళు. అక్కడ నీ కోడలిని తలకొరలు పెట్టి నీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పు. వెళ్ళు. నా కోసం ఎదురు చూస్తుంది. తన ప్రాణం పోతుంది.
నిన్ను తీసుకువస్తానని మాట ఇచ్చాను. పిల్లలు అనాథం చేస్తున్నారు. జీవితాంతం నీకు సేవ చేసి నీ రుణం ఎందుకు రా ఇంకా చచ్చాక కూడా పట్టుకుపోతావా? నేనే దేశం తగలెట్టుకుంటావా? నువ్వు చస్తే ఏడ్చేవాడు కూడా లేడు. ఆఖరికి నీ చిన్న పాకులు కూడా ఉంటారా? ఉన్న ఆకలి కూడా వెళ్ళు. ఇంకా నువ్వు ఇక్కడే ఉంటే నిన్ను కూడా చంపేస్తాడు. నీ భార్య నీ నాన్న ఏడని అడిగితే నీకంటే ముందే పోయాడని చెప్పరా. వెళ్ళు. అది అవును. ఎంత ఖర్చు? 50,000, 1,00,000, 2,00,000, 5,00,000 ఎంత ఖర్చు అయినా పర్లేదు. నా కోడలు నేను రక్షించుకున్నాను. అది ఇది నిజమే. ఈ డబ్బు విలువ వీరికి తెలియాలని ఇలా చేస్తే, ఈ డబ్బు సంపాదించడం కోసం నేను పడ్డే కష్టం వీరికి తెలియాలని ఇలా చేశాను. ఈ డబ్బు లేకరా ఆనాడు నా తల్లిదండ్రులకు 3 పూట్ల ఇంత తిండి పెట్టలేకపోయింది. ఈ డబ్బు లేకరా నా భార్య దాన సంస్కారాల కోసం వీధి వీధి తిరిగి ముష్టెత్తింది. రేపు నేను సస్తే నా కొడుకు నా దాన సంవత్సరాల కోసం ఏ గుమ్ము ఎక్కకూడదు. వాడి జీవితం నీలా చేత జీవితం కాకుండా హాయిగా దర్జాగా గడుచుకోవాలి. అందుకే ఇంత చేశాను. తప్ప నా ఉనికిని నేను కాపాడుతున్నా. ఈ తండ్రి అవసరం వాడికి తెలియాలి. కాదు కాదు కాదు, ప్రతి తండ్రి అవసరం ప్రతి కొడుకు తెలియాలి. ఆ ముసలితనం వాడికి శాపం కాకూడదు. అలాగే వాడి పడిచాడు భారం కాకూడదు. నిన్ను నీ కోడల కొడుకు బాధ పెట్టి నన్ను చూడలేమని భయపడ్డాను. ఇన్నాళ్ళు లేనిపోయిన అవమానాలతో పిచ్చి పిచ్చి శాస్త్రాలతో మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించడం. హాస్పిటల్కి ఎంత ఖర్చు అయిందో వెళ్ళి ఇదిగో ఈ డబ్బట్టుకు వెళ్ళి కొత్త హాస్పిటల్ చేర్పించి నువ్వు నా స్నేహితుడు అని చెప్పుకోవడానికి నాకు చాలా గర్వంగా ఉంది. నీ మహోన్నతమైన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేక నేను నానా మాటలో నన్ను క్షమించరా లక్ష్మీ. నేను ఒక్కసారి కౌగిలించుకోవడం ఆ అమ్మాయి ఎవరో కాదు, వసంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మేనేజింగ్ డైరెక్టర్ ద గ్రేట్ రాజశేఖర్ గారు అమ్మాయి. అసలు ఎవరిని ప్రేమించావురా? ఒకరినడికి ప్రేమించాల్సిన కర్మ వాడికి ఏమిటి? నాకు ఉద్యోగం రావడానికి కారణం ఆ అమ్మాయి. ఆ అమ్మాయి లేకపోతే నాకు ఈ ఉద్యోగం వచ్చి ఉండేదే కదా. శాంత, మనమంటూ ఒకరు ఉన్నామని వాడికి అసలు జ్ఞాపకం లేదు. నీకు ఉద్యోగం వచ్చిందని ఆనందం క్షణకాలం కూడా మిగలకుండా చేసావు కదరా. అయినా నువ్వెవరు అబ్బాయిని ప్రేమిస్తే మేమంతా ఒప్పుకుంటావు, నువ్వెలా అనుకున్నావురా? నీకు మతి లేక కానీ మన ఒప్పు తప్పులతో వాడికి పని ఏమిటి? నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటూనే నాకు ఆ ఉద్యోగం ఇచ్చాను. అంతే ఉద్యోగం మనకొద్దు. నన్ను వెతుక్కుంటూ వచ్చిన అవకాశం అది. దాన్ని వదులుకోవడానికి నేను సిద్ధంగా లేదు. మమ్మల్ని తీసుకుంటావు కానీ అమ్మాయిని వదులుకోలేని అమ్మా అని చెప్తున్నావా?
మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి, నెల నెల పంపిస్తాను. దాంతో హాయిగా ఉండండి. నువ్వు పడేస్తా ముస్తచ్చుకున్నాను. నేను ఇంకా దిగజారుకోలేదా? ఇంట్లో శక్తి సత్తా ఇంకా నాలో మిగిలే ఉన్నాయి. నా వానను పోషించుకునే ధైర్యం నాకు ఇంకా నా ఇంట్లో శక్తి ఉందిరా. సరే, మేము కూడా నీతో వస్తాం. అందరూ కలిసి అక్కడే ఉందాం. అందరూ కూడా తీసుకెళ్ళు. ఆ ఇంట్లో నా ఒక్కడికి మాత్రమే ప్రవేశం ఉంది. అగ్రిమెంట్ కూడా రాయించుకున్నానే. నీకోసం ఆర్టిస్టులు శ్రమించి మా సుఖాల్ని సంతోషాల్ని నీ చదువు కోసం నీ ఆనందం కోసం దారిపోతే ఆఖరికి ఈ వయసులో మా అందరికీ నువ్వు చేసేది నేను అదే చెప్తున్నాను మమ్మీ. నా భవిష్యత్తుకి అడ్డు రావద్దు, నా అభివృద్ధి ఆపవద్దు. మనంత నుంచి మాట్లాడుతుంటే మనందరినీ మొదలు వెళ్ళిపోతారు అంటే ఎలా మాట్లాడతారు? ఏం మాట్లాడమన్నావు సార్? మా నాన్నకు మనం చేస్తుంది. వాళ్ళందరి గురించి కాదు, నవమాసాలు మోసే కనీ పెంచిన ఏ తల్లి నేను మార్చుకున్నా. ఈ అమ్మ కోసం నేను మార్చుకోగలనా? సృష్టిలోని తీయని పదం అమ్మ. భగవంతుడు ప్రతి చోట స్థాపించలేక అమ్మను సృష్టించాడు. అమ్మ సేపుతో గోరుకుని తినాలని, అమ్మ ఆప్యాయత అనురాగాలు క్షమించుకున్నారని ఎంతగానో అనుకున్నాను. కానీ నా కొడుకు ఎంత చదువుతాడని, ఎంటీఏ చదువుతాడని, మెడిసిన్ చదువుతాడని గొప్పలు చెప్పుకోవడం కోసం ఎక్కడో హాస్టల్లో పెట్టి ఒక అనాథలా చదివించాడు. అప్పుడు ఇప్పుడు ఎలా గుర్తుకొస్తున్నాయి మమ్మీ? దయచేసి వాటిని గుర్తు చేసి నా మనసును కష్టపెట్టగలను మమ్మీ. నిన్ను కష్టపెట్టావా? లేదురా, లేదు. నువ్వేదో పెద్ద చదువుకొని గొప్ప గొప్ప ఉద్యోగాలు చేసి నాన్నని తాతని నన్ను ఎంతో గొప్పగా చూసుకుంటాను అనుకున్నామే. ఈ వయసులో మమ్మల్ని ఇలా వెళ్ళిపోతావా? అక్కడ కారు, బంగ్లా, హై క్లాస్ సొసైటీ, ఆఖరికి ఆ ఫ్యాక్టరీ నాదవుతుంది. సరే, ఇంతగా మీరు బాధపడుతున్నారు కాబట్టి నిన్ను మాత్రమే తీసుకుని వెళ్తాను. మరి మీ నాన్న, మీ తాతయ్య వీళ్ళిద్దరూ ఏం కావాలి? వాళ్ళిద్దరిని వదిలేసి నేను ఒక్కదాని మీతో వస్తానని ఎలా అనుకున్నావురా? పిచ్చి శాంత, వాడు నిన్ను మాత్రమే ఎందుకు తీసుకెళ్తున్నాడో తెలుసా? వాడికి వాడి పిల్లలకి వెట్టి చాకిరీ చేయడానికి ఒక నమ్మకమైన పని మనిషి కావాలి కాబట్టి పని మనిషిగా మాత్రమే తీసుకెళ్తాడు. మీ నాన్న చెప్పింది డబ్బంతా అనా పైసలతో సహాయాన్ని కాదు. ఇదే ప్రశ్న ముసలాయన మిమ్మల్ని అడిగితే ఏం సమాధానం చెప్తారు? ఈయన జీవితం అంతా త్యాగం చేసి ఎన్నో ఆశలతో నాన్నను పెంచి పెద్దవాడు చేస్తున్నారు. మీరిద్దరు కలిసి ఏం చేశారు? కనీసం ఆయన మనసుగా గుర్తించారా? ఇప్పుడు నాన్నకైన ఖర్చు ఎంత? ఆయన ఇప్పుడు అడిగితే మీరు ఇవ్వగలరా? మా నాన్నమ్మ చనిపోతే తిరిగి మళ్ళీ పెళ్లి చేసుకోలేదే. ఆయనతో పోలిస్తే మీరిద్దరూ నాకు చేసిందేంటి? నన్ను ప్రశ్నించే హక్కు కానీ ఆపే అర్హత కానీ మీకెవరికి లేదు. గుడ్ బై. చెప్పండి, చెప్పండి, చెప్పండి. వాడు చెప్పినట్టు వాడిని ఆపే అర్హత కానీ హక్కు కానీ మనకు లేదు.
అనగా నా స్నేహితుడు అనుభవిస్తున్న నరక యాత్ర నాకు తెలుసు. ఒక రైతు తన కొడుకును ఉద్యోగంగా చూడాలని, అదే ఉద్యోగి తన కొడుకుని ఇంజనీర్గా చూడాలని, అదే ఇంజనీర్ తనకంటే ఉన్నత స్థాయిలో తన కొడుకుని చదివించి మొయ్యలేక మెస్తిని బాగా వేసి అలా మొయ్యలేక చదివిన పడి ఉంటాడు. మన కొడుకు వెళ్ళిపోయాడు అనుకున్నావా? ఎక్కడికి వెళ్ళదు. మన కొడుకు ఎక్కడికి ఇక్కడే అవును. ఎదురుకుండా మన కొడుకును పట్టుకొని మన కొడుకు వెళ్ళిపోయాడు అనుకున్నావా? ఏ ప్రతిఫలం ఆశించకుండా తన జీవితం మొత్తం సర్వస్వం అర్పించి తన జీవితం అంతా కుటుంబానికి ధారపోసి మనల్ని పెంచి పోషించి పెద్దవాళ్ళని చేసి ఎంతో కుటుంబాన్ని తీర్చిదిద్దాడే ఈయనే మన బాబు. ఈయనే మన బాబు. ఎంతకాలం మిమ్మల్ని మీ మెచ్చుతారని అర్థం చేసుకోలేకపోయాను. అలాగే మాటలు మిమ్మల్ని మీ మనసుని ఎంతగానో క్షోభపెట్టాను. తన కళ్ళకు ఇప్పుడు తండ్రి రేపటి పడుకుంటాడు. ప్రతి తండ్రి తన కొడుకు పట్ల బాధ్యత చూపించినట్టే ప్రతి కొడుకు తన తండ్రి పట్ల బాధ్యత తన కొడుకు ఒక ముసలివాడు అయిపోయిన తర్వాత తన తండ్రిని చూడాలని ప్రతి కొడుకు ఆశపడాలి. ఆ తండ్రి పసిపాపలా బాగా ఓ తండ్రి నీకు నమస్కారం. రాజానగరం వారి ఓ తండ్రి నీకు నమస్కారం నాటకం ఇంతటితో సమాప్తం. రవీంద్ర భారతిలో నంది అవార్డుకు తీసుకెళ్ళి ఎన్నో అవార్డులు తీసుకున్నా ఇదే నాటకం 90 సార్లు దగ్గరగా 100 సార్లు ఆయన దర్శకత్వంలో ప్రదర్శన జరిగింది. ఇదే నాటకం ఈయన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మరి మొదటి ప్రైజ్ కూడా తీసుకోవడం జరిగింది. మరి అలాంటి గురువు గారికి ఏదో చిన్న కాళిదాసు చదివించాడు. మనకు మొట్టమొదటి నాటకం సృష్టికి పూర్వమే పుట్టబడింది. మహాకవి కాళిదాసు ఆదిజ్ఞాన శాకుంతో తరువాత ఈ ఏరియాలో భారీ సెట్టగిలతో భారీ మోపులతో సుమారుగా 1,50,000 2 లక్షల ఖర్చుతో అద్భుతమైన క్రైమ్ నాటకాలు ప్రదర్శిస్తారని విన్నాను, చూడలేదు. ఇక్కడ పెరుమాళపురం ఇవి చేయించాను. తర్వాత ఇక్కడ మెచ్చుకోవాల్సింది ఏంటంటే అందరూ కూడా రాజానగరం వాస్తవం క్షమించాలి. 64 ఏళ్ల వయసు పైబడి నీరసం వచ్చి ఈ కరోనా వచ్చిన తర్వాత నేను ఇక్కడికి రాలేనంటే పాపం పిల్లలు నా దగ్గర 3 సార్లు వచ్చాడు. ముందుగా ఇందులో నటులు క్షమించమని కోరుతున్నాను. నేను అక్కడికి రప్పించుకోవడం చాలా తప్పు. కానీ శ్రమల మూర్చి వచ్చి నేర్చుకున్నారు. కనీసం ఒక 5-6 రిహార్సల్స్ పడితే 100కు 100% న్యాయం చేయండి. అప్పుడు అందులో ఏ లేదు. 100కి 70% న్యాయం చేశారంటే ఒక 3 రిహార్సల్స్ మాత్రమే చేశారు. దాని మీద సరదా నన్ను సత్కరించి గౌరవించినందుకు సభా మీద రాజానగరం వాస్తవులకు రుణపడి ఉంటానని మరొక అవకాశం ఇస్తే మరొక మంచి నాటకాన్ని వచ్చే సంవత్సరం అద్భుతమైన రీతిలో ప్రదర్శిస్తానని హామీనిస్తూ, అలాగే నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి వంకారామ గారు, ప్రెసిడెంట్ గారు,
ఇప్పుడు ఈ ప్రదర్శన ఎన్నిసార్లు జరిగిందని అడిగారు. సుమారుగా ముసలపూడోళ్ళు వాళ్ళు ఒక 20 ప్రదర్శనలు, మరలా వాళ్ళు 30 ప్రదర్శనలు, ఇదే బిల్లి రెడ్డి ఒక 15 ప్రదర్శనలు, నేను ఒక 4 ప్రదర్శనలు, మరలా వాళ్ళు ఒక 5 ప్రదర్శనలు, కర్ణాటకలో 15 ప్రదర్శనలు, ధరస్తి 100 ప్రదర్శనలు దాకా ఆడుతున్నారు. సుమారుగా రేపు 22వ తారీఖున మళ్ళీ ఈ ప్రదర్శన అచ్చింపేటలో ఉంది, మళ్ళీ రేపు చతుర్థిలో ఉంది, మళ్ళీ 21 మూలపేటలో ఉంది. సుమారు 100 ప్రదర్శనలు పూర్తి కావచ్చు. ఒక నుంచి ఒక 4-5 నెలల్లో ఈ 100 ప్రదర్శనలకి మొన్న 22 రేపు రచయిత మా ఆప్తమిత్రుడు అతను సుమారుగా అతను రాసిన నాటకాలన్నీ కూడా నందిలో బంగారు నందిని తెచ్చుకుని కైవసం చేసుకున్నాడు. ఈ నాటకాన్ని మేము 90 ప్రదర్శనలు చేస్తే అతను 40 చేస్తాడు. కావున మంచి మానవ విలువలు తండ్రిని కొడుకు ఎలా చూడాలి, అత్తమామల్ని వాళ్ళు ఎలాగ రాసి రంపాన పెట్టింది అనే మానవ సంబంధాల మీద మట్టి కథనే పడుతున్నారు. అందుకని సర్వదా కొన్ని లోపాలు ఉన్నాయి. లోపాలతో నుంచి నాగేశ్వరరావు గారికి, ఈ ప్రెసిడెంట్ గారికి కొంతమంది పెద్దలకు తెలియచ్చు. 30% 15% లోపాలు ఉంటాయి. అది నా తప్పుగా భావించి మరొక అవకాశం ఇస్తే మరో మహత్తరమైన నాటకాన్ని వచ్చే సంవత్సరం ముందు ఎవరు కూర్చుని పిండ్ ఆఫ్ సైలెన్స్గా ప్రదర్శిస్తామని హామీనిస్తూ నటినట్లు అక్కడ రప్పించుకున్నందుకు నన్ను క్షమించవలసిందిగా కోరి ప్రార్థిస్తూ సెలవు. డైలీ ఇప్పటి వరకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు రాజాన్ని చేస్తూ మరి గొప్ప మెసేజ్ ఉన్న నాటకం. ఈరోజు పిల్లలుగా ఉన్నాం, రేపు తల్లిదండ్రులుగా ఉంటాం, తర్వాత ముసలివారుగా ఉంటాం. కానీ మన తల్లిదండ్రులు గౌరవించవలసిన బాధ్యత, అలాగే కొడుకులను గౌరవించవలసిన బాధ్యత, ఈ రిలేషన్ మెయింటైన్ చేసుకొని ఈ సమాజంలో మంచి విలువలైన సమాజాన్ని తయారు చేసుకోవాలని మరి ఈ నాటకాన్ని పట్టుబెట్టి మరి పోలీసు వారిని ఒప్పించి మరి ఈ నాటకాన్ని ప్రదర్శించారు. కళాకారులు కూడా చాలా అద్భుతంగా మీ ముందు ప్రదర్శించారు. మన కుర్రాళ్ళే దయించి ఈ అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, గ్రామ సభ్యులకు నా నమస్కారం.